శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు కురువపురంలో శ్రీపాదుల విశేషాలను సవిస్తరంగా చెప్పండి అని సిద్ధుని అడిగాడు. సిద్ధుడు చెప్పసాగాడు. నామధారక, నీవు అడిగావు కనుక నీకొక విశేషమైన అద్భుత గాథ చెబుతాను విను అని ప్రారంభించాడు. శ్రీపాదులు కురువపురంలో ఉన్నప్పుడు ఒక చాకలివాడు స్వామికి సేవకుడై ఉండేవాడు. శ్రీపాదులు ప్రతి నిత్యం కృష్ణానదిలో స్నానమాచరించేవారు. త్రిసంధ్యలలోనూ స్వామికి భక్తిపూర్వకంగా ఆ రజకుడు నమస్కరిస్తూ ఉండేవాడు. శ్రీపాదుడు అతడి పట్ల ప్రసన్నుడై ఒకనాడు, ప్రతి నిత్యము ఈ విధంగా నీవు నా పట్ల భక్తి భావంతో నమస్కరిస్తున్నావు కదా, ఏం ఆశించావు? నీకు రాజ్యప్రాప్తి కలుగచేస్తాను అన్నారు. అప్పుడా చాకలి, స్వామి, మీరే సాక్షాత్తు ఈశ్వరుడు, నిత్య సంకల్పులు, సత్య సంకల్పులు కూడా అన్నాడు. అప్పటి నుండి ఆ చాకలి సంసార చింతను కూడా వదిలిపెట్టి స్వామికి సేవకుడైనాడు. అప్పటి నుండి స్వామిని దూరంగా చూసినా నమస్కరించేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. అంతకాలము ఆ చాకలి స్వామి నివాసం ముంగిట శుభ్రం చేసి నీరు చల్లేవాడు. ఒక వసంత మాసంలో ఆ ప్రాంతాన్ని ఏలే ఒక యవన రాజు తన స్త్రీలతో రాజవైభవంగా జలక్రీడలాడుతూ ఉంటే ఆ శబ్దం విని చాకలి శ్రీపాదుల సేవ సైతం విడిచి బయటకు వచ్చి కుతూహలంగా చూస్తున్నాడు. ఆ వైభవం పట్ల అతని మదిలో కొంత కాంక్ష కలిగింది. తిరిగి లోపలికి వచ్చి శ్రీపాదస్వామికి నమస్కరించి నిలుచున్నాడు. భక్తవత్సలుడైన శ్రీపాదస్వామి చాకలివాని తీరును గమనించాడు. స్వామి, ఆ రాజ వైభవాన్ని కన్నులారా చూశాను. ఆ రాజు వైభవమంతా మీ అనుగ్రహంతోనే లభించి ఉంటుంది అన్నాడు చాకలి. కోరికలు తీరక ఇంద్రియ తృప్తి కలుగకపోతే అవి జన్మాంతరములోనైనా బాధిస్తాయి. కనుక నీవు చూచిన రాజ్య కాంక్ష తీర్చుకో. వచ్చే జన్మలో నీవు వైడూర్య నగరంలో, అంటే బీదర్, రాచ పుట్టుక పుడతావు, మ్లేచ్ఛ జన్మ ఎత్తుతావు అన్నారు స్వామి. చాకలి ఆందోళనగా, స్వామి, మీ వియోగం వద్దు, మీ దర్శనం లేకుంటే నిలువలేను అంటూ వేడుకున్నాడు. స్వామి, నేను శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించి నీ అంత్యకాలంలో దర్శనమిస్తాను. అప్పుడు తిరిగి నీకు జ్ఞానోదయం కలుగుతుంది అని చెబుతూ, మరి నీ కోరిక ఈ జన్మలో తీర్చుకుంటావా లేక వచ్చే జన్మలోనా అని ప్రశ్నించారు. అంతటా ఆ చాకలి, ఈ జన్మలో వయసు కూడా మళ్ళీపోయింది కదా, వచ్చే జన్మలో అయితే సంపూర్ణంగా అనుభవించగలను అన్నాడు. తక్షణమే స్వామి ఆదేశంతో శరీరాన్ని వదిలాడు చాకలి. స్వామి ఆశీర్వాదం ప్రకారం ఆ చాకలి వైడూర్య నగరంలో మ్లేచ్ఛ కులంలో జన్మించాడు కూడా. ఆ కథ నీకు తరువాత చెబుతాను. ఆ ప్రాంతంలో శ్రీపాదులు మరి కొంతకాలం నివసించారు. అక్కడ ఆ స్వామి నివసించడం వలన స్వామి భక్తవాత్సల్యానికి గుర్తుగా అక్కడ మానవులు కోరికలు అతి త్వరలో తీర్చుకోగలరు. శ్రీపాదులు కురువపురంలో కొంతకాలం నివసించిన తరువాత లోకానుగ్రహ దృష్టితో మరియొక తావున అవతరించేందుకే అక్కడి నుండి అదృశ్యమైనారు. ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి యందు హస్తా నక్షత్ర సమయంలో స్వామి అక్కడ అదృశ్యులైనారు. కానీ గుప్త వేషంలో అక్కడే ఉన్నారు. ఇప్పటికీ అక్కడికి చేరిన భక్తులకు వారు దర్శనమిస్తూ వాంఛలు నెరవేరుస్తున్నారు. 9వ అధ్యాయం సంపూర్ణం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.